నమస్తే మ్యామ్. నమస్తే మా. మ్యామ్, ఇప్పుడు మనకి మార్చ్ నెలలో ట్రాడో ప్రేక్షణ ప్రకారం చూసుకున్నట్లయితే అసలు మొత్తం ఏ విధంగా ఉంటుందంటారు? మార్చ్ మంత్ మార్చ్ మంత్. సరే, తప్పకుండా చూద్దాం. సో 2025 మార్చ్ మనం టారో ప్రిడిక్షన్స్ చేసే ముందు 2025 మార్చ్ ఓవరాల్గా మనందరికి ఎట్లా ఉండబోతుంది అని ఒక్కసారి ఒక్క ఎనర్జీ చూద్దాం. ఓకే ఓకే మార్చ్ నెల చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఓకే రిలేషన్షిప్స్ అని ఎవరైతే ఎక్కువగా ఈ కార్డ్ రిలేషన్షిప్ కార్డ్ నాకు వచ్చిన కార్డు. రిలేషన్షిప్స్ ఎవరైతే ఓల్డ్ రిలేషన్స్ ఉన్నాయో, ఎవరైతే మాకు వద్దు అనుకొని చాలా మంది దూరంగా ఉంటూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి సిస్టర్స్, సిబ్లింగ్స్, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ. సో అవన్నీ కలుపుకుని వెళ్ళిపోతూ ఉంటే మీకు దాని ద్వారా వచ్చే మీ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో అంటే ప్రతి ఒక్కరికి బెనిఫిషియల్గా ఉంటుంది అనమాట. మీ రిలేషన్స్ని మీరు స్ట్రాంగ్గా ఉంచుకోగలిగితే దట్ ఈస్ నంబర్ 1 ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, యా. రెండవది ఏంటి అంటే ఎక్కువగా అంటే ఓవరాల్గా మనం అందరము గణపతి ఆరాధన చేసుకున్నట్టయితే మార్చ్ నెల మొత్తం ఓకే, ప్రతి ఒక్కొక్క రాశికి సంబంధించి ఏ దేవుడి ఆరాధన చేయాలన్నది మనం రాశుల ప్రకారం మాట్లాడుకుంటాము. కాకపోతే మార్చ్ ఎనర్జీ మాత్రం విఘ్నేశ్వరుడు ఆరాధన ఎంతగా చేస్తే అంతగా మనకి ఆబ్స్టికల్స్ అని ఏమైనా ఉంటే కనుక, మనకి అడ్డంకులు ఏమైనా ఉన్నాయి అవన్నీ తొలగిపోవడానికి చాలా హెల్ప్ చేస్తాం. సో అందరూ చేసుకోవాలి. కాబట్టి మార్చ్ ఎక్కువ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి అయిపోయిన రిలేషన్స్ కానివ్వండి, చాలా రోజుల నుంచి ఇంకా వెళ్ళాలి, ఇంకా మాట్లాడాలి, ఎవరికో వెళ్ళి కలవాలి అని ఎక్కడో ఒక చిన్న ఈగో అవన్నీ అడ్డొస్తూ ఉంటాయి కదా, అవన్నిటిని ఫస్ట్ దూరం పెట్టేసి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడితే అయిపోతుంది. పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది ఓవరాల్ ఎనర్జీ. ఓకే మ్యామ్, ఇప్పుడు మనం మార్చ్ నెల ట్రాడో ప్రేక్షణ ప్రకారం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అసలు? మార్చ్ 2025 కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఒక్కసారి చూద్దాం. పెళ్లి సంబంధం అయితే ఫిక్స్ అయిపోతుంది ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే. ఓకే, సో ఆడపిల్లలు అంటే అఫ్కోర్స్ ఆడపిల్లలు ఎవరైతే లాంగ్ పెండింగ్ పెళ్లి సంబంధాలు కుదరట్లేదు అనుకున్న వాళ్ళకి బ్యూటిఫుల్గా ఒక మంచి అలయన్స్ వస్తుంది అన్నమాట. ఇది జనరల్గా మీకు వచ్చే కార్డు. ఈ కార్డు స్పెషల్ కార్డు. విష్ణు ఆరాధన ఖచ్చితంగా చేయండి మార్చ్ నెల మొత్తం. అంటే రెగ్యులర్గా కూడా మీరు కంటిన్యూ అయిపోతూ ఉండండి. విష్ణు ఆరాధన అంటే ఏకాదశి, పౌర్ణమి, శనివారాలు వచ్చినప్పుడు అట్లీస్ట్ ఈ స్పెషల్ డేస్లో మీ దగ్గరగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము ఇట్లాంటివి చేస్తూ ఉండండి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండగలిగితే ఉండండి. ఈసారి ఈ నెక్స్ట్ ఎప్పుడైతే వస్తుందో మార్చ్లో వచ్చే ఏకాదశికి ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. సో దాంతోపాటు మంచి ఎలివేషన్స్ కానివ్వండి, వర్క్లో మంచి మంచి ప్రమోషన్స్ రావడానికి ట్రాన్స్ఫర్స్ కూడా ఇండికేట్ చేస్తుంది. అంటే ట్రాన్స్ఫర్స్ అంటే ఈ మీరున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడం కాదు, అట్లాంటివి కూడా ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ ఏదైనా న్యూ జాబ్స్ అట్లాంటివి ట్రై చేసినా అది సక్సెస్ఫుల్గా మీరు యూనో ఇంటర్వ్యూస్ అవన్నీ చక్కగా క్రాక్ చేసి ఆ కొత్త జాబ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ట్రాన్స్ఫర్స్ అయినా మీ బెనిఫిట్ కోసమే అవుతున్నాయి ఆ ట్రాన్స్ఫర్స్. సో మీకు అందులో ఎలివేషన్స్ ఉంటాయి, మానిటరీ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా చూపిస్తుంది ఈ కార్డు కాబట్టి. అండ్ ఆడపిల్లలకి వెడ్డింగ్ అని చెప్పాను, మ్యారేజ్ ఏదైతే అవ్వాలని అనుకుంటున్నారో ఆ మ్యారేజ్ అండ్ మంచి అలయన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ప్లీజ్, అండ్ దాంతోపాటు మ్యారేజెస్ ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి మ్యారేజెస్ ఉంటాయి. సో వాళ్ళందరికీ గుడ్ లక్ ఫర్ ద ఫ్యూచర్. ఓకే, విష్ణు ఆరాధన చెప్పాను. అయితే ఒక్కటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం డౌన్, చిన్నగా ఒక 20% డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. మీరు అనుకున్న అన్ని సేల్స్ అవ్వకపోవడము, లేకపోతే మీకు ఏదైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోవడం అట్లాంటివి ఉంటాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఒకళ్ళు ఎవరిదైనా ఒక మంచి అడ్వైస్ తీసుకొని చేయడము, లేకపోతే ఈ మంత్లో కాస్త ఎస్పెషలీ లాస్ట్ 2 వీక్స్ ఏవైతే ఉంటాయో, ఫస్ట్ 2 వీక్స్ కంటే కూడా లాస్ట్ 2 వీక్స్లో ఏవైతే ఉంటాయో ఆ లాస్ట్ 2 వీక్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అట్లాంటి టైంలో ఏదైనా కొత్త ఎక్విప్మెంట్స్ కొనడం కానీ, ఏదైనా కొంతమంది ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ అవి కొని అవన్నీ అట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం కాస్త ఓపిక ఇప్పటికి ఆగిపోయి మేబీ ఏప్రిల్లో ఎట్లా ఉంటాయి కార్డ్స్ చూద్దాం, అప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు బెనిఫిషియల్గా
ఉంటదన్నమాట. స్టార్టింగ్ లో చెప్పినట్టు విఘ్నేశ్వరుడు ఆరాధనతో పాటు మీరు ఎక్కువ శివారాధన ఎక్కువగా ఈ నెలలో చేసుకోగలిగితే గనక మీకు బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ మంత్. కలర్ మ్యామ్? యా, వీళ్ళకి ఫేవరబుల్ కలర్ ఈ మంత్ లో మీరు ఆరెంజ్ కలర్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఆరెంజ్ కలర్ సింధూరం పెట్టుకొని వెళ్ళడము, ఇట్లాంటివి ఏమైనా చేస్తే, కుంకుమ పువ్వు కాస్త పాలల్లో వేసి ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ మీద వెళ్తున్నప్పుడు అది కొంచెం నానాక ఆ కుంకుమ పువ్వులో వచ్చే కలర్ ఏదైతే ఉంటుందో అది బొట్టుగా పెట్టుకొని వెళ్తే కనుక మీకు అన్ని సక్సెస్ఫుల్ గా ఉంటుంది. ఉంటుందంటారు. చాలా చక్కగా తెలియజేస్తారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మా.